పక్కన స్క్రీన్ షాట్ పెడతాం. ఇది మనకు రిలీజ్ కాకపోయే ఫేస్బుక్ పేమెంట్ ఈ ఫిబ్రవరిలో 25 తర్వాత మనకి పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి కొందరు అఫీషియల్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు యూట్యూబ్ యొక్క రూల్స్ కానీ యూట్యూబ్ యొక్క అల్గారిథం కానీ ఏమైనా మారితే వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేస్తుంటారు. మేము అట్లాంటి వాళ్ళ వీడియోస్ చూసి మీకు అర్థమయ్యేటట్టుగా మేము ఇట్లా చెప్తాం అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కూడా 2025లో మీ యూట్యూబ్ ఛానల్ మంచి గ్రోత్ రావాలన్నా అది లైక్స్ కానీ కామెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆఖరికి రెవెన్యూ కూడా కానీ ఏదైనా సరే మీకు మంచి గ్రోత్ రావాలి 2025లో అనుకుంటే ఈ 2025లో యూట్యూబ్ యొక్క అల్గారిథం ఎట్లా మారిందో మీరు తెలుసుకోవాలా. ఓకేనా? సో తెలుసుకుంటేనే మీరు అదే రూల్స్కి అనుగుణంగా మీరు ఫాలో చేసుకుంటూ కష్టపడతారు కాబట్టి మీకు రెవెన్యూ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. అది రెవెన్యూ కానీ సబ్స్క్రైబర్స్ లైక్స్ ఏదైనా సరే మనం యూట్యూబ్ యొక్క అల్గారిథం ఎట్లయితే మారుతూ ఉందో దాన్ని కరెక్ట్గా తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా? సో ఈ 2025లో అల్గారిథం ఎట్లయితే మారిందో చెప్పే ముందు ఇక్కడ రాసుకొచ్చిన సో వాళ్ళు ఏవైతే పాయింట్స్ చెప్పారో ఇక్కడ రాసుకొచ్చిన అనమాట, మీకు క్లియర్గా చెప్తాను. సో 2025లో అల్గారిథం ఎట్లుందో తెలుసుకునే ముందు 2024లో యూట్యూబ్ యొక్క అల్గారిథం ఎట్లుందో మీరు తెలుసుకోండి. ఫస్ట్ బేసిక్సా అందులో మనకు 2024లో 2-3 ఫ్యాక్టర్ మీద మంచిగా పనిచేసింది. సో అందులో ఒకటి వచ్చేసి సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. సో ఎవరైతే చాలా మంది మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అట్లా వీడియోస్ చూసుకుంటూ క్లిక్ చేసి చూసిర్రో అట్లాంటి వాళ్ళకు వ్యూస్ కానీ రెవెన్యూ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఎక్కువ వస్తుంది అనమాట అప్పట్లో. సో దాంతోపాటు వాచ్ టైం కూడా మంచిగా ఉండాలి. అంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంతసేపు అయితే ఉందో అందులో మినిమం ఒక 30-40% వీడియో లెంత్ స్కిప్ కొట్టుకుంటా మంచిగా చూస్తే అట్లాంటి వాళ్ళ వీడియోస్ మాత్రమే వైరల్ అయ్యేటి. అంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ రావడం కానీ సబ్స్క్రైబర్లు కానీ గ్రోత్ వచ్చాయన్నమాట. ఎప్పుడు 2025లో. బట్ 2025లో ఇప్పుడు ఇవన్నీ తీసేసింది, ఈ అల్గారిథం మొత్తం మార్చబడింది. ఓకేనా? ఒకవేళ మీరు 2025లో మీ ఛానల్కి ఎక్కువ అంటే గ్రోత్ తెచ్చుకోవాలి అనుకుంటే సో 3 ఫ్యాక్టర్ మీద రిలీజ్ అయి పెట్టరు. ఆ 3 వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే మనం వీడియో పెట్టిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మీకు 2 ఏవైతే చెప్పినో అవి కంపల్సరీ ఉండాల్సిందే. సో అల్గారిథం మార్చబడని చెప్పేసి మీరు thumbnail చేయించకుండా లేకుంటే వాచ్ టైం మీద ఫోకస్ చేయకుండా ఉండకూడదు. సో కంపల్సరీ మంచి thumbnail డిజైన్ చేయించుకోవాలి. దాంతోపాటు మనం ఆ వీడియో ఏవైతే చూస్తున్నారో ఆడియన్స్ దాని ఆడియన్స్ రిటెన్షన్ కూడా అంటే ఎక్కువసేపు చూసేలా కూడా మనం చూసుకోవాలా, అట్లా ఎడిటింగ్ చేసుకోవాలా, అట్లాంటి సాఫ్ట్వేర్ వాడుకోవాలా. అది అంటే ఇప్పుడు సైన్స్ ఆర్టిక్ ఎడ్యుకేషన్ వీడియో చేసే వాళ్ళు ఇప్పుడు నా వీడియో మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి నా దాంట్లో పెద్దగా వీడియోలో ఎంగేజ్మెంట్ ఏముండదు. అంటే సైడ్ నుంచి టైటిల్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ కలర్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏముండవు. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నా మాట వింటూ అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో వేరే కామెడీ కానీ ప్రాంక్స్ కానీ కుకింగ్స్ కానీ వ్లాగ్స్ కానీ అట్లాంటి దాంట్లో మనం మంచి ఎడిటింగ్ చేయాలి, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి, నో కాపీరైట్ మ్యూజిక్ పెట్టుకోవాలి, మధ్యలో లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా సింబల్స్ ఉంటాయి అవి వాడుకోవాలి. సో ఆడియన్స్ కంటిన్యూగా దాన్ని చూడాలన్నమాట. సో చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. బట్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎవరైతే ఉన్నాయో నాలాంటి సో అట్లాంటి వాళ్ళకి వీడియోస్ నార్మల్గా ఉంటాయి. మీకు ఓన్లీ నా ఛానల్లో మీకు వాయిస్ మాత్రం ముఖ్యం. అంటే నా మాట మీకు అర్థమై ఏదైతే యూట్యూబ్ అప్డేట్ కానీ వచ్చిందో దాన్ని మీరు కరెక్ట్గా విని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో నాకు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ లేకుంటే ఫాంట్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ లేకుంటే వస్తూ ఉంటాయిగా అట్లాంటివన్నీ ఎలిమెంట్స్ వస్తుంటాయిగా. సో అట్లాంటి వాటితో నాకు పెద్దగా పని లేదు. ఓకేనా? సో బట్ వేరే వాళ్ళు చెప్పిన కదా కుకింగ్ వ్లాగ్స్ ప్రాంక్స్ అట్లాంటి వాళ్ళు వీడియో ఎంగేజ్మెంట్ మంచిగా చేసుకోవాలా. సో thumbnail మీద కరెక్ట్గా ఫోకస్ చేయాలి, ఆడియన్స్ చూసే వాచ్ టైం ఉందా దాన్ని కరెక్ట్ ఫోకస్ చేయాలి. వీటితో పాటు ఈ 2025లో 3 రూల్స్ పెట్టరుగా అందులో ఎంగేజ్మెంట్ చెప్పాను కదా. ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే పైన చెప్పిన రెండింటితో పాటు లైక్ కామెంట్ షేర్. ఓకేనా? మనం చేసిన వీడియో నచ్చితే వాళ్ళకి లైక్ చేయమని అడగాల, మనం అడగాల లేకుంటే వాళ్ళని లైక్ చేయాలా. ఓకేనా? సో మినిమం లైక్స్ మాక్సిమం రాకపోయినా మినిమం మన వీడియోస్ మీద లైక్ రావాలా, లైక్తో పాటు కామెంట్ కూడా రావాలా. మనం మంచిగా చేస్తే మంచిగా చేసినామని, మంచిగా చేయకపోతే వీడియో మంచిగా చేయలేమని, ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు చేయాలని చెప్పేసి వీడియో కామెంట్ చేయమని చెప్పాలి వాళ్ళకి. సో బయట ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తారు కదా, నా వీడియో అర్థమవుతుందా అర్థమవుతలేదా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సో ప్రతిదీ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ థ్యాంక్ యూ. సో ఇట్లా మీరు అడగాలి. ఓకేనా? సో లైక్ ఇంపార్టెంటే, కామెంట్ ఇంపార్టెంటే, కుదిరితే మన వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే సో వేరే వాళ్ళకి షేర్ చేసినా అది ఇన్ఫర్మేటివ్ అనమాట. అంటే ఇది ఎంగేజ్మెంట్కి సంబంధించిన 3 విషయాలు. ఓకేనా? సో ఎంగేజ్మెంట్తో పాటు మన ఛానల్ ఎంత పెద్దది ఎంత చిన్నది, నాకు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేకుంటే మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా అది సంబంధం లేదు యూట్యూబ్కి. ఓకేనా? సో అట్లాంటి ఫరక్ ఏం పడతలే. జస్ట్ మన వీడియో మీద వాళ్ళు ఎంత ఎంగేజ్మెంట్ చూపిస్తున్నారు అన్నదే ముఖ్యం. ఓకేనా? సో వీడియో కంటిన్యూగా చూడాలి, thumbnail బాగుండాలి, సో లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, ఇంకా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దాన్ని షేర్ చేసినా పర్లేదు. ఓకేనా? సో ఈ సబ్స్క్రైబర్ల మీద బేస్ చేయకుండా మీ వీడియో మీద ఎంత ఎంగేజ్మెంట్ వస్తుందో దాన్ని కూడా బేస్ చేసుకుని యూట్యూబ్ మన వీడియోని పుష్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్, సో సెకండ్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ నో మ్యాటర్ అనమాట. ఓకేనా? థర్డ్ వచ్చేసి
ప్రొడక్ట్ ట్యాగ్. సో ప్రొడక్ట్ ట్యాగ్ అంటే రీసెంట్గా యూట్యూబ్ వాళ్ళు మనకొకటి ఫ్లిప్కార్ట్ నుంచి మింత్రా నుంచి మనకు ప్రోడక్ట్ మీరు ఇట్లా సేల్ చేసుకొని ఇట్లా వస్తువులు మీరు ఇట్లా ట్యాగ్ చేసుకొని వాటి యొక్క లింక్స్ ఇచ్చి సేల్స్ చేసుకోవడం అని చెప్పింది కదా. సో దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసామన్నమాట. ఒక్కవేళ ఇప్పుడు నేను నా వీడియో ఇక్కడ ఉంది కదా, సో ఈ వీడియో చూస్తే కదా ఇక్కడ కానీ ఒక ప్రోడక్ట్ ఒక వస్తువుని ట్యాగ్ చేస్తా. ఒక్కవేళ ఈ వీడియో ద్వారా ఆ వస్తువు ఎక్కువగా ట్యాగ్ అయితే ఎక్కువగా సేల్స్ వస్తే సో ఈ వీడియో బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ చేస్తారంట. యూట్యూబ్ యొక్క అల్గారిథం ఏదైతే మారిందో అది ఫైండ్ చేస్తారంట. ఈ వీడియో ద్వారా ఈ వస్తువుకి ఎక్కువ సేల్స్ వస్తున్నాయి, చాలా మంది ఈ వస్తువు సేల్ కొనుక్కుంటున్నారని చెప్పేసి యూట్యూబ్ ఫైండ్ చేస్తే సో ఈ వీడియో కూడా బాగుందని చెప్పేసి ఈ కారణం చేత కూడా మన యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని పుష్ చేస్తారంట యూట్యూబ్ యొక్క అల్గారిథం. అర్థమైందా? సో మనం ట్యాగ్ చేసే ప్రోడక్ట్ కూడా ఎక్కువ సేల్స్ కావాలి అని యూట్యూబ్ ఇండైరెక్ట్ గా కానీ లేకుంటే డైరెక్ట్ గా చెప్తుంది అనమాట. ఓకేనా? సో పైన విషయాలతో పాటు కింద విషయం కూడా ఈ వస్తువు మనం ట్యాగ్ చేసిన వస్తువు ఎక్కువ సేల్స్ వస్తే ఆ వీడియో బాగుంది, ఈ వీడియోలో మ్యాటర్ ఉందని చెప్పేసి యూట్యూబ్ సాఫ్ట్వేర్ అర్థం చేసుకుని ఈ వీడియోని ఎక్కువ మందికి పుషప్ చేయడం కానీ వేరే వాళ్ళకి షో చేయడం కానీ ఎక్కువగా ఇంప్రెషన్ తెప్పేయడం కానీ చేస్తారనమాట. ఓకేనా? సో యూట్యూబ్ యొక్క అల్గారిథం ఇది 2025లో 3 విషయాల మీద ఆధారపడి ఉన్నది. ఎంగేజ్మెంట్, నా సబ్స్క్రైబర్స్, ప్రోడక్ట్ యొక్క ట్యాగ్. ఈ 3 విషయాల మీద బేస్ చేసుకొని మన వీడియోని వేరే వాళ్ళకి ర్యాంక్ చేయాలి చేయకూడదని చెప్పేసి డిసైడ్ చేస్తుందంట. సో అది ఇప్పుడు ప్రజెంట్ 2025లో యూట్యూబ్ యొక్క అల్గారిథం ఇట్లా మార్చబడింది. సో మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేసుకుంటే సో మీకు రీచ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ యూట్యూబ్ ఛానల్ యొక్క గ్రోత్ కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఈ 2025లో వచ్చిన అప్డేట్. సో మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త యూట్యూబర్లు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడైతే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ ఉందో అది ఒక మైక్, యూట్యూబ్కి సంబంధించిన మైక్. మీకు కావాలనుకుంటే సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, నచ్చితే కొనుక్కోండి, లేకుంటే లైక్ తీసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ అది మరి వీడియో. సో మీకు ఏం డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. మన ఛానల్లో ఉన్న అడ్వాంటేజ్ మీకు ఇదే, మీరేం డౌట్ అడిగినా కాస్త లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తా. ఆ డౌట్ నాకు తెలిస్తే తప్పకుండా రిప్లై ఇస్తా. కావాలంటే మీరు మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి. 90% పీపుల్కి నేను రిప్లై ఇస్తా. అక్కడ మీకు క్లియర్ చేసి మీ డౌట్ ఏమైనా ఉంటే. అట్లా కుదరకపోతే ఒకవేళ మీరు అడిగిన డౌట్ మీద రిప్లై ఇవ్వడం కుదరకపోతే అదే డౌట్ మీద మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేస్తా, షార్ట్ వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తా. సో ఆ డౌట్ మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఆ షార్ట్ వీడియో చూసి డౌట్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి రిప్లై అని ఇస్తా, లేకుంటే షార్ట్ వీడియో చేసి అప్లోడ్ అనేది చేస్తాం మన ఛానల్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా ఫేస్బుక్ గురించి కానీ మన ఛానల్లో ఫేస్బుక్ గురించి మొత్తం వీడియోస్ చూసుకోండి. పక్కన స్క్రీన్ షాట్ పెడతాం. ఇది మనకు రిలీజ్ కాకపోయే ఫేస్బుక్ పేమెంట్ ఈ ఫిబ్రవరిలో 25 తర్వాత మనకి పేమెంట్ రిలీజ్ అవుతుంది. సో మీకు ఫేస్బుక్ లో కూడా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సో మన ఛానల్లో ఫేస్బుక్ గురించి సంబంధించి మొత్తం ఒక ప్లేలిస్ట్ రెడీగా ఉంది. ప్రతిదీ చాలా A to Z చాలా క్లియర్ గా ఉంటుంది. ఫొటోస్ గురించి కానీ వీడియోస్ గురించి కానీ. సో ఆ వీడియోస్ మొత్తం చూడండి కంప్లీట్ గా. మీకు ఏం డౌట్ ఉన్నా ఆ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, అయితే రిప్లై ఇస్తా, లేకుంటే షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేసి పెడతా. కాబట్టి ఫేస్బుక్ లో మీరు లైట్ తీసుకోకండి, ఫేస్బుక్ లో కూడా పని చేసుకోండి, యూట్యూబ్ తో పాటు ఫేస్బుక్ లో కూడా పని చేసుకోండి. సో ఫేస్బుక్ లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో. సో ఇంత దూరం చూసి ఉంటే సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో నేను మీకు సపోర్ట్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో నేను మీ మహేష్ ఉంటానండి. బాయ్.